రాఘవ్ తన పొలంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు. అతని బట్టలు చిరిగిపోయాయి, ముఖం అలసిపోయింది. నిరంతర శ్రమతో అతని చేతులు మొద్దుబారిపోయాయి. కాని అతను ఎంత ప్రయత్నించినా నేల క్షమించదు. గ్రామస్థులు అతని దురదృష్టం గురించి గొణుగుతూ నడుస్తూ ఉంటారు. ఏటా అదే పంటలు పండకపోవడంతో అతను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడని వారు ఆశ్చర్యపోతారు. రాఘవ్ తన నుదురుమీద నుంచి చెమట తుడుచుకుంటూ నిట్టూర్చాడు. అతను తన ఎండిపోయిన పొలాల వైపు చూస్తూ నిస్సహాయంగా ఉన్నాడు. ఒక తెలివైన ప్రయాణికుడు గ్రామంలోకి ప్రవేశించి రాఘవ్ పనిచేస్తున్నట్లు చూస్తాడు. స్పష్టమైన పోరాటాలు ఉన్నప్పటికీ రైతు దృఢ సంకల్పాన్ని చూసి ఆశ్చర్యపోయి అతను ఆపుతాడు. ప్రయాణికుడు రాఘవ్ దగ్గరికి వచ్చి, "ఎందుకు నువ్వు చాలా అలసిపోయావు, నా మిత్రమా?" అని అడుగుతాడు. "నేను పగలు రాత్రి పనిచేస్తున్నాను, కాని నేల పట్టించుకోదు. నేను ఏమీ పండించలేను" అని రాఘవ్ అలసిపోయి సమాధానం ఇస్తాడు. ప్రయాణికుడు ఒక క్షణం గమనించిన తర్వాత, "మీరు ఒకే నేలలో ఒకే విత్తనాలను నాటుతున్నారు, వేరే ఫలితాన్ని ఆశిస్తున్నారు. మీ విధానాన్ని మార్చుకోండి, మీ అదృష్టం మారవచ్చు" అని అంటాడు. రాఘవ్ మంచం మీద పడుకుని పైకప్పు వైపు చూస్తూ ప్రయాణికుడు చెప్పిన మాటల గురించి లోతుగా ఆలోచిస్తున్నాడు. అతను మార్పు అనే ఆలోచనతో ఇబ్బంది పడుతున్నాడు, కానీ అతనిలో ఏదో శక్తి తగ్గిపోతుంది. బహుశా ఇప్పుడు పనులు భిన్నంగా చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కిటికీలోంచి చంద్రకాంతి ప్రకాశిస్తుంది, మరియు రాఘవ్ ఎంత ప్రమాదకరంగా అనిపించినా కొత్త మార్గాన్ని ప్రయత్నించాలని నిర్ణయం తీసుకుంటాడు. రాఘవ్ కొన్ని పాత వ్యవసాయ పనిముట్లను అమ్మి కొత్త విత్తనాలను కొంటాడు. తన భూమికి సరిపోయే మరియు తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ఎంచుకుంటాడు. కొత్త ఆశతో అతను ఈ కొత్త విత్తనాలను అదే పొడి నేలలో నాటడం ప్రారంభిస్తాడు, కాని ఈసారి ఒక ప్రణాళికతో ప్రతి మొక్కను జాగ్రత్తగా చూసుకుంటాడు. పంటలు పొడవుగా మరియు ఆరోగ్యంగా పెరిగాయి. రాఘవ్ తన పచ్చని పొలంలో నిలబడి తన శ్రమ ఫలాలను మెచ్చుకుంటున్నాడు. అతని కృషి మరియు కొత్త విధానం ఫలించాయి. ఒకప్పుడు బంజరుగా ఉన్న భూమి ధనిక వ్యవసాయ క్షేత్రంగా మారడాన్ని చూడటానికి గ్రామస్తులు వస్తారు. అతను ఇకపై ఆ గ్రామంలో పేద రైతు